कांग्रेस के सीनियर लीडर हनुमंत राव ने मारवाड़ी कम्युनिटी के खिलाफ गो बैक के नारों की शदीद मजम्मत की है। उन्होंने कहा कि निज़ाम के ज़माने से मारवाड़ी यहाँ कारोबार कर रहे हैं और अब उनके खिलाफ नफरत को हवा देना ठीक नहीं है। उन्होंने कहा कि रिलायंस, डी-मार्ट जैसे बड़े इदारे भी अपने कारोबार खोल रहे हैं तो उनके खिलाफ नारे लगाने का जवाब क्यों पैदा नहीं हुआ है। उन्होंने मजीद कहा कि मारवाड़ी कम्युनिटी सदियों से तेलंगाना में मौजूद है और रियासत की तरक्की की वजह से दीगर रियासतों से लोग आते हैं, लेकिन इस किस्म के नारों से तरक्की मुतासिर होती है। ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో అది యూపీ, బీహార్, ఒరిస్సా అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు। దీనివల్ల అభివృద్ధికి కుంటుపడే పరిస్థితి ఉంది। ఈ నినాదం మానుకోవాలి। ఈ నినాదం వల్ల ఎవరో వాళ్ళు వస్తున్నారు దోచుకుంటున్నారు అంటే మరి పెద్ద పెద్ద రిలయన్స్ వాళ్ళు పెట్టారు, డి-మార్ట్ పెట్టారు, అందులో అన్ని వస్తువులు దొరుకుతున్నాయి। వాళ్ళని ఏమన్నారట కానీ చిన్న వీళ్ళు అన్నట్టు ఎలగొడతా అంటున్నారు। నేను అనేది ఏంటంటే డెవలప్మెంట్ గురించి అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు। ఈ ప్రాంతంలో అన్ని వసతులు ఉన్నాయి, మంచి కరెంట్ ఉన్నది, మంచి వాటర్ ఉన్నది, మంచి అట్మాస్ఫియర్ ఉంది, మంచి ఎన్విరాన్మెంట్ ఉంది వస్తుంది। కాబట్టి ఇలాంటి ఆలోచన మంచిది కాదని కోరుతున్నాను। ఎందుకంటే దీనివల్ల డెవలప్మెంట్ కుంటిపడిపోతుంది। ఒక పక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 డిక్లరేషన్తో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు। ఎంప్లాయ్మెంట్ గురించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కొత్త కొత్త ఇండస్ట్రీస్, కొత్త ఐటీ కూడా వస్తుంది। కాబట్టి దయచేసి ఈ స్లోగన్ ఇక్కడికే ఆపేయండి। ఏదన్నా ఉంటే ఎవరైనా దొంగతనం చేస్తున్నారు అంటే వాళ్ళు తప్పనిసరిగా పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది।